హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ఉద్యోగులకు వెంటనే డిఆర్లు అంటే పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. అలాగే పిఆర్సీ ప్రకటన గురించిన తాజా సమాచారం అండి. మంత్రులతో సీఎం కీలక భేటీ. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులదే అని అంటున్నారు. డిఏలను సత్వరం విడుదల చేయాలి అని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి అయితే కోరడం జరిగింది. బదిలీలు, పదోన్నతులతో ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఖాళీలను నింపే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం చేసిందని, పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాచిగూడలోని ఎస్టీయు భవన్లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్ రెడ్డి, కార్యదర్శి సదానంద గౌడ్ మాట్లాడుతూ ఈ విధంగా అయితే అంటున్నారండి. సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగులకు సంబంధించి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో డిఆర్ వీటిని వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది. అలాగే పిఆర్సీ ప్రకటన కూడా వెంటనే చేయాలి అని చెప్పేసి కోరడం జరిగిందండి. ఇక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనైతే ఈ సందర్భంగా ఆయన అయితే చెప్పుకొని వచ్చారు. ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి అండి. సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.